ఇక్కడ నిన్న మనం బ్లాగ్ క్రియేట్ చేసుకున్నాం గదా! నిన్న చేసిన సెట్టింగ్స్ కూడా దీనికి గూడా అప్లై అవుతాయన్నమాట. మనం ఒక బ్లాగ్ క్రియేట్ చేస్తే. బట్ ఇక్కడేంటంటే మనం థీమ్ అనేది ఒకటి చేంజ్ చేసుకుంటాము. అంతే. ఇక్కడ ఈ థీమ్ ఉంది గదా! ఈ థీమ్ ఏంటంటే మనకి చాలా సింపుల్‌గా ఉంటది. దీనివల్ల మనం ఎక్కువగా అట్రాక్ట్ చేయడం గాని, యూజర్స్‌ని ఇవన్నీ కూడా కొంచెం కష్టమనమాట మనీ ఎర్నింగ్‌కైతే. అలాగే మనము యాడ్‌సెన్స్‌కి అప్లై చేసుకోవడానికి గూడా మనకి ఇక్కడ యాడ్స్ పెట్టుకోవడానికి స్పేస్ కావాలి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవన్నీ యాడ్ జేసుకోవడానికి ఈ థీమ్స్ అంతగా మనకి సూటబుల్ కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే గూగుల్‌లోకెళ్ళేసి మనము బ్లాగర్ టెంప్లెట్స్ అని అవైలబుల్ ఉంటాయి. ఈ బ్లాగర్ టెంప్లెట్స్ మనం తెచ్చుకోవాలి. బట్ ఏంటంటే వాళ్ళు ఏమైతే డిజైన్ చేశారో ఆ డిజైన్‌ని మనం యూజ్ చేసుకుంటాం తప్ప మనం ఓన్‌గా క్రియేట్ చేయలేము. ఈ బ్లాగర్ టెంప్లెట్స్ ఫ్రీ డౌన్‌లోడ్ అని తీసుకోండి. ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగర్ టెంప్లెట్స్ ఉంటాయి. ఈటిలో ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫాస్ట్ లోడింగ్, ఎస్‌సిఓ ఫ్రెండ్లీ అండ్ యాడ్‌సెన్స్‌కి సపోర్ట్ చేసే బ్లాగర్ టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కొన్ని ఫ్రీ ఉంటాయి. కొన్ని పెయిడ్ ఉంటాయి. కొన్ని ఏంటంటే బేసిక్ వెర్షన్ ఫ్రీ ఇస్తారు. తర్వాత పెయిడ్ వెర్షన్ అంట. పెయిడ్‌లో అన్నీ మనకి ఒక వెబ్‌సైట్‌కి ఎలా అయితే కావాలో అలా అన్నీ కూడా డిజైన్ చేసి ఉంటాయన్నమాట. ఈ థీమ్స్. బట్ ఇందులో మనము ఎక్కువగా యూజ్ చేసేది స్వరా టెంప్లెట్స్. ఇంకా రిమైనింగ్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి గానీ, ఇవైతే మనకి ఇంకా చాలా ఈజీగా ఉంటాయి. బట్ చూపిస్తున్నాను. ఇవి స్వరా కాదు. కానీ చూపిస్తున్నా ఇదొకటి ఇట్లా. ఎలా ఉంటదంటే ఇట్లా బ్లాగు. ఇక్కడ మనకి లోగో. ఇక్కడ మనకి మెనూ వస్తుంది. ఇక్కడ ఇమేజ్. ఎంత లైక్ ఒక వెబ్‌సైట్ లాగే మనకి వచ్చేస్తదనమాట. ఇక్కడేంటంటే లైవ్ వ్యూ చూడమని అడుగుతున్నాడు. ఈ లైవ్ వ్యూ చూస్తే మన ఇక్కడ చూపించిన లైవ్ వ్యూ వచ్చేసి పెయిడ్ వెర్షన్‌వి చూపిస్తారు. అదే ఫ్రీ వెర్షన్‌వి మనకి ఇంత ఎఫెక్ట్స్ అనేవి రావన్నమాట. మనం ఇవన్నీ ఏంటంటే చెక్ జేసుకోవాలి వీటిని. ఇంత ఇంత ఇచ్చాడు అంటే ఇది కంప్లీట్‌గా మనకి పెయిడ్ వెర్షన్‌లోనే అవైలబుల్ ఉంటాయి. ఫ్రీ వెర్షన్‌లో అయితే ఉండవు. కానీ ఒకవేళ కావాలి అనుకుంటే దీన్ని ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అసలు వస్తుందా? రాదా? అనేది. ఇది కూడా స్వర టెంప్లేటేరా? ఒకసారి ఇది చూద్దాం. బట్ ఇక్కడొచ్చేసేసరికి మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాడు. దీని ఫీచర్స్ ఇస్తాడనమాట. ఇక్కడ మీరు ఒక్కసారి చూసుకోవాలి. ఇది ఫుల్లీ రెస్పాన్సివ్ థీమ్ అని ఇచ్చాడు. ఎస్‌సిఓ ఫ్రెండ్లీ అండ్ యాడ్‌సెన్స్‌కి ఉందా లేదా అనేది ఇక్కడ చూసుకోవాలి. యాడ్‌సెన్స్‌కి గూడా ఉందా లేదా అని చూసుకోవాలి దీంట్లో. మొత్తం ఇదంతా ఒకసారి మీరు రీడ్ చేస్తే దీంట్లో వచ్చేస్తది మనకి. ఫూటర్ సెక్షన్ ఇవంతా ఉంది. SEO optimized blogger theme that supports consistent growth, better visibility, and professional website experience without unnecessary complex, simple, fast loading, and responsive. SEO ready to add app WordPress ads ready. ఓకే. యాడ్స్ కూడా యాక్సెప్ట్ ఇస్తున్నాడు. బట్ ఇవి అంత మళ్ళీ ఇంకొకటేంటంటే ఫాస్ట్ లోడింగ్ అని ఇచ్చాడు గానీ, మనం వెబ్‌సైట్ డిజైన్ చేసుకున్న తర్వాత, మనం గూగుల్ వాళ్ళకి యాడ్‌సెన్స్‌కి అప్రూవల్‌కి పంపించే ముందు, మళ్ళీ వెబ్‌సైట్ స్పీడ్ చెక్ చేసుకోవాలన్నమాట. సైట్ స్పీడ్ చెక్కర్ దాంట్లో మనం చెక్ జేసుకోవాలి. అది స్పీడ్ గూడా ఉంటేనే మనకి వీళ్ళు అప్రూవల్ అనేది ఇస్తారు. లేకపోతే లేదు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి యాడ్స్‌కి ఎక్కడ అనేది మనకు ప్లేస్ చూపించట్లేదు దీన్ని. ఇంకొకటి చూద్దాం లైక్ యాడ్స్‌కి చూపించేది. జస్ట్ ఇక్కడ ఇక్కడ స్వర బ్లాగర్ టెంప్లేట్ అనే ఇక్కడుంది. వీటిలో అయినా గూడా చూసుకోవచ్చు మనం.
ఓకే. ఇది గూడా దీంట్లోకే రిలేటెడ్‌గానే వచ్చింది. ఇగ ఇది సొరా టెంప్లేట్స్ అనే ఉంది. బట్ ఇక్కడ మనకి యాడ్‌సెన్స్ అనేది ఇక్కడ చూపించట్లేదు. అంటే మనకొక ఆప్షన్ లాగా చూపిస్తది యాడ్స్ పెట్టుకోవడానికి. హ్మ్. ఇక్కడ అనుకోండి దీనికి మనకిక్కడ ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు యాడ్స్ రావడానికనమాట. ఇక్కడ ఒక పార్ట్ యాడ్స్ రావడానికి, ఇక్కడ ఇదిగో ఇక్కడ ఒక యాడ్ రావడానికి ఇచ్చాడు. ఇట్లా మనకి దీంట్లో మనకి కనిపిస్తుందనమాట. యాడ్ ఎక్కడ రావాలి అనేది. ఇట్లా దీనికైతే కనిపించట్లేదు. మనకి ఇది 2 వెర్షన్స్ ఫ్రీ వెర్షన్ ఉంది, పెయిడ్ వెర్షన్ ఉంది. మనకి ఫ్రీ వెర్షన్‌లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, పెయిడ్ వెర్షన్‌లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఇస్తున్నాడు. మనకి ఫ్రీ వెర్షన్‌లో వచ్చేసి ఫూటర్ క్రెడిట్స్ రిమూవ్ చేసుకోవడానికి రాదు. వన్ టైమ్ పేమెంట్స్ రావు. నో ఎన్‌క్రిప్షన్స్ ఎన్‌క్రిప్టెడ్ స్క్రిప్ట్స్ రావు. లైఫ్ టైమ్ ప్రీమియం సపోర్ట్ ఉండదు. ఫర్ అన్‌లిమిటెడ్ డొమైన్స్‌కి లైఫ్ టైమ్ టెంప్లేట్స్ అప్డేట్ ఇవన్నీ కూడా ఏం సపోర్ట్ ఉండవు. బట్ కానీ ఈ ఫ్రీది యూజ్ చేసుకుంటే మనకి అప్రూవల్ అయితే వస్తుంది. ఫ్రీ టెంప్లేట్ యూజ్ చేసుకొని. ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ దీనికేంటంటే మనకి యాడ్స్ పెట్టుకోవడం స్పేస్ ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఈ టెంప్లేట్ అయితే బావుంది గానీ, బట్ దీనికి యాడ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది లేదు. ఒక్కసారి ఇది మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే గానీ మనకొక క్లారిటీ రాదు దీని మీద. ప్రస్తుతానికైతే ఒక్కసారి ఇది యూజ్ చేస్తున్నాను నేను. మీరు ఇట్లా ఇంకోటేదన్నా యూజ్ చేసుకొని టెస్ట్ చేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ ఇట్లా మనము సొరా ఎస్‌సిఓ అనేది ఒక ఫైల్ అయితే జిప్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మీరు ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్ చూడండి. ఇక్కడ సొరా ఎస్‌సిఓ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది. ఈ ఫైల్ గనక మీరు డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకోగలిగితే నోట్‌ప్యాడ్‌లోకి ఓపెన్ చేసుకోండి. నోట్‌ప్యాడ్‌లోకి ఓపెన్ అయితే ఇక్కడైతే నాకు నోట్‌ప్యాడ్‌లో ఓపెన్ రావట్లేదు కాబట్టి నేను వ్యూలో చూస్తాను జస్ట్. నోట్‌ప్యాడ్‌లో కోడ్ అనేది వస్తుంది. ఈ కోడ్ కాపీ చేసుకోండి మొత్తం. నిన్న మన బ్లాగర్ ఉంది గదా! ఈ థీమ్స్‌లోకెళ్ళి నిన్న ఈ థీమ్ ఉంది గదా! ఇక్కడ కస్టమైజ్ దగ్గరికెళ్ళి ఎడిట్ హెచ్‌టీఎంఎల్ ఇక్కడున్న ఈ కోడ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టేయండి. మొత్తం డిలీట్ అయిపోతుంది. తర్వాత ఇందాక మనం నోట్‌ప్యాడ్‌లో కాపీ చేసుకున్న ఆ హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేయండి. ఏ టెంప్లేట్ అయినా కూడా సేమ్ ఇలానే ఉంటది. బట్ కొన్ని టెంప్లేట్స్‌కి కొన్ని ఆప్షన్స్ అయితే రావు. ఇప్పుడు ఇది సేవ్ అయింది గదా! సేవ్ అయినాక నెక్స్ట్ దీన్ని బ్యాక్‌కెళ్ళేసి ఒకసారి వ్యూ బ్లాగ్‌లోకెళ్ళండి. ఇప్పుడు మొత్తం ఇది చేంజ్ అయిపోయిందనమాట. మనం క్రియేట్ చేసిన హోము, అబౌట్, కాంటాక్ట్ అస్ పేజెస్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి యాడ్స్ పెట్టుకోవడానికి స్పేస్ వచ్చింది మనకి. ఇక్కడ ఒక యాడ్ పెట్టుకోవడానికి స్పేస్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి స్క్రోలింగ్ ఉంది. కొత్తగా వచ్చిన బ్లాగ్ వచ్చేసి ఇక్కడ మనకి స్క్రోల్ అవుతూ ఉంటది. బ్రేకింగ్ లాగా లైక్ దీని మార్క్యూ లాగా అన్నమాట. ఇక్కడ మార్క్యూ టెక్స్ట్ వచ్చింది. నెక్స్ట్ మనం పోస్ట్ చేసిన పోస్ట్ ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడ మనం 10 పోస్టర్స్ వరకు ఇక్కడ మనకు ఫస్ట్ పేజ్‌లో కనపడతాయి. 10 అయిపోయిన తర్వాత సెకండ్ పేజ్ వస్తది. లైక్ ఇక్కడ వచ్చేసి మనం సోషల్ మీడియా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ రిమైనింగ్ వీడియోస్ కానీ, ఇంకా ఇక్కడ కావాల్సినవి అండ్ లాస్ట్‌లో కూడా మనకి యాడ్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇట్లా మనం కంప్లీట్‌గా మనకి యాడ్స్ కోసం చేస్తున్నాం కాబట్టి, యాడ్స్‌కి సపోర్ట్ చేసేవి చెక్ జేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది అంటే, ఇది ఎలా ఉంది అనేది ఒకసారి మళ్ళీ తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఈ యాడ్స్‌ది ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం.
నెక్స్ట్ ఇది అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్స్ చేయాలి అంటే లేఅవుట్లోకే వెళ్ళాలి. ఇక్కడ వీడిచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలన్నమాట. కొత్తగా మనం ఎడిట్ చేయడానికి ఇంకా వేరే ఏమి ఉండదు ఇక్కడ. ఇక్కడ మనకు కావాల్సినవి యాడ్ చేసుకోవడం, అవసరం లేని మనం రిమూవ్ చేసుకోవడం. ఇక్కడ హోమ్ పేజీ క్లిక్ చేసినప్పుడు మనకు హోమ్ పేజే వస్తుంది. మనం అబౌట్ అస్ క్లిక్ చేసినప్పుడు ఈ ఎస్ఈఓది వస్తుంది. మనం ఇవన్నీ కూడా మార్చుకోవాలన్నమాట. ఈ కాంటాక్ట్ అస్ వేరేది వస్తుంది. ఇదంతా కూడా ఓల్డ్ ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే వస్తుంది. దీన్ని మొత్తం మనం ఎడిట్ చేసుకొని మనకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ మెనూలోకి వెళ్ళేసి మెనూ ఎడిట్ చేస్తున్నాం కదా, ఇక్కడ హోమ్ పేజీ ఉంది కదా, అబౌట్ అస్లో ఇక్కడ ఏంటంటే స్వరా టెంప్లెట్ అనే ఒక యూఆర్ఎల్ అయితే ఉంది. ఈ స్వరా టెంప్లెట్ యూఆర్ఎల్ని రిమూవ్ చేసేసి మన యూఆర్ఎల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయాలంటే ఏం చేయాలి అంటే మనకు డైరెక్ట్గా నిన్న వచ్చినట్టు రావు. ఇక్కడ మనం ఇంకొక గ్యాడ్జెట్ని యాడ్ చేసుకొని యాడ్ ఏ గ్యాడ్జెట్, ఇక్కడ వచ్చేసి పేజెస్, ఈ పేజెస్ దగ్గరకు వచ్చి ఇక్కడ కొత్త పేజీ యాడ్ ఏ న్యూ ఐటమ్. ఇక్కడ మనకి అబౌట్ అస్ పేజీ లింక్ కావాలి కాబట్టి అబౌట్ అస్ సెలెక్ట్ చేసుకొని ఈ లింక్ కాపీ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ఏం యాడ్ చేయొద్దు, జస్ట్ క్యాన్సిల్ చేసేసేయండి. వెనక్కి వచ్చి ఇప్పుడు మెయిన్ మెనూలో అబౌట్ అస్లో యాడ్ చేయాలి. టాప్ మెనూ అంటే ఇక్కడ వస్తుంది కదా, దీంట్లో అబౌట్ ఉంది కదా, ఈ అబౌట్ కాడ ఇక్కడ ఈ లింక్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ అబౌట్ ఉంది కదా, దీన్ని ఎడిట్ చేద్దాం. దీన్ని ఎడిట్ చేసి అబౌట్ కాడ అబౌట్ అస్ చేసి ఈ టెంప్లెట్ యూఆర్ఎల్ అనేది డిలీట్ చేసేసి మనం ఇందాక సేవ్ చేసుకున్న కాపీ చేసుకున్న యూఆర్ఎల్ అబౌట్ అస్ .html ఇక్కడ సేవ్, తర్వాత మళ్ళీ ఫైనల్గా సేవ్. ఇప్పుడు మళ్ళీ కాంటాక్ట్ అస్ పేజీ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ గ్యాడ్జెట్లోకి వెళ్ళాలి, యాడ్ ఏ గ్యాడ్జెట్, తర్వాత పేజెస్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పేజీ ఏంటంటే కాంటాక్ట్ అస్. ఇక్కడ కాంటాక్ట్ అస్, ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకోవాలి. Ctrl A అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది, Ctrl C కాపీ. అండ్ ఇక్కడ తర్వాత ఇక్కడ సేవ్ చేయకుండా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ ఏమి యాడ్ చేయకూడదు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి టాప్ మెనూలో యాడ్ చేయాలి. ఇక్కడ కాంటాక్ట్ అస్కి మళ్ళీ ఇది ఉంది కదా, ఈ కాంటాక్ట్ దగ్గర కాంటాక్ట్ అస్ అని యాడ్ చేసి ఈ స్వరా టెంప్లెట్ని రిమూవ్ చేసి సేవ్ అండ్ సేవ్ చేసి తర్వాత రీఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడికి అప్డేట్ అవ్వలేదు. మళ్ళీ సేవ్ చేసిన తర్వాత వ్యూ బ్లాగ్లోకి వెళ్ళేసి ఒకసారి మళ్ళీ ఇక్కడ అబౌట్ అస్ మన పేజ్ వచ్చింది. కాంటాక్ట్ అస్ వీళ్ళదే ఉందా ఏంటి? సేవ్ అవ్వలేదు ఇది. అమ్మా ఇది మన కాంటాక్ట్ అస్ పేజ్ వచ్చింది. మన కాంటాక్ట్ అస్ పేజ్, మన అబౌట్ అస్ పేజీ ఇక్కడ యాడ్ అయినాయి. ఇంకా నెక్స్ట్ హోమ్ పేజీ ఉంటుంది.
ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ మనం ఇలానే మోడిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఇక్కడ ఇంకొకటి ఏదన్నా యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ టాప్ మెనూలోకెళ్ళేసి ఇంకో పేజీ ఏదన్నా యాడ్ చేసుకోవాలంటే సర్వీసెస్ యాడ్ చేసుకోవాలనుకోండి, యాడ్ ఎనీ ఐటమ్, ఇక్కడ సర్వీసెస్ ఒక పేజీ క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ యూఆర్ఎల్ యాడ్ చేసి సేవ్ చేసుకోండి, అంతే. ఇంక ఇట్లా యాడ్ చేసుకుంటూ పోవడమే ఎన్ని పేజెస్ అయినా. తర్వాత సోషల్ విడ్జెట్స్ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ఐకాన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ సోషల్ మీడియా ఐకాన్స్ మనకి కావాల్సినవి ఉంచవచ్చు, అవసరం లేని రిమూవ్ చేసుకోవచ్చు. దానికి మన యూఆర్ఎల్స్ యాడ్ చేసుకోవాలి. క్లిక్ చేసినప్పుడు మన ఫేస్బుక్ ఇవే రావాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి జస్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారు. ఇక్కడ ఎడిట్ చేసి ట్విట్టర్ అని ఉంది కదా, ట్విట్టర్ లింక్ యాడ్ చేయాలన్నమాట. మనం అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా ఫేస్బుక్, ఏవి పేజెస్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిన లింక్స్ ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేస్తే సేవ్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా సేవ్ చేస్తే ఆ లింక్ మనకి యాక్టివ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫేస్బుక్ అయినా కూడా అంతే, సేమ్ ఈ హ్యాష్ రిమూవ్ చేసి ఆ యూఆర్ఎల్ ఫేస్బుక్ యూఆర్ఎల్ ఇక్కడ యాడ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఒకవేళ అవసరం లేదనుకోండి, పింట్రెస్ట్ అవసరం లేదు, డిలీట్ కొట్టేస్తే మనకు డిలీట్ అయిపోతుంది. మనం ఇంకోటి ఏదైనా యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ సైట్ నేమ్ యాడ్ చేయడం, ఆ యూఆర్ఎల్ ఇక్కడ యాడ్ చేయడం. ఇది సింపుల్గా అన్నీ సేమ్ ఒకలానే ఉంటాయి మ్యాక్సిమం. తర్వాత హెడర్ లెఫ్ట్ ఇక్కడ ఈ లోగోస్ ఉన్నాయి. ఈ లోగోస్ రిమూవ్ చేసి మీరు మామూలుగా లోగో ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా ఇంతకుముందు యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్. ఇక్కడ ఈ సైజెస్ అవి చెక్ చేసుకొని నీట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చింది ఇట్లా. జస్ట్ మన లోగో ఒకటే క్రియేట్ చేసుకుని ఇక్కడ లోగో యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ హెడర్ రైట్ జావా స్క్రిప్ట్ ఉంది, ఇది యాడ్కి సంబంధించి. దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు, దీన్ని ఇలానే వదిలేసేయండి. ఇక్కడ ఏంటంటే మనకు యాడ్ సెన్సెస్ కోడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ కోడ్ని ఇలాగే వదిలేసేయండి, దీన్ని ఏమి చేయాల్సిన అవసరం లేదు. యాడ్ ఎక్కడ రావాలి ఎలా రావాలి అనేది వీళ్ళు కోడ్ ఇచ్చారు, దీన్ని ఏం ఎడిట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ మెనూ, ఈ మెనూలో మనకి మెనూ సబ్ మెనూ ఐటమ్స్ వస్తాయి కదా, ఇక్కడ హోమ్ పేజీ ఉంది, అలాగే ఇట్లా సబ్ మెనూ, దీని కింద ఇట్లా సబ్ మెనూ ఇట్లా వస్తుంది కదా. ఇక్కడ మనం జస్ట్ ఇట్లా హైఫన్ డబుల్ హైఫన్ ఇట్లా పెట్టుకుంటే మనకి సబ్ మెనూ, దాని కింద సబ్ మెనూస్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఫీచర్స్ అని ఉన్నాయి కదా, ఈ ఫీచర్స్ బదులు ఇక్కడ సర్వీసెస్ అని పెట్టి, లేకపోతే ఇక్కడ కోర్సెస్ అని ఒక పేజీ క్రియేట్ చేసి మనం యూఆర్ఎల్ ఇక్కడ యాడ్ చేయాలి. అలాగే కోర్సెస్లో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ సేవ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ అని ఒక పేజీ క్రియేట్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ యాడ్ చేయాలి. ఈ డిజిటల్ మార్కెటింగ్లో సబ్ ఐటమ్స్ ఏమొస్తున్నాయి అంటే ఎస్సీఓ అని తర్వాత యాడ్స్, నెక్స్ట్ ఇట్లా మనం ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా కొత్తవి లైక్ ఇంకొకటి యాడ్ చేసుకున్నారనుకోండి, యాడ్స్ తర్వాత ఇక్కడ వెబ్సైట్ డిజైనింగ్,
ఇక్కడ వచ్చేసి మనం యూఆర్ఎల్ ఒక పేజ్ క్రియేట్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంటే మనం టాప్కి పంపించాలన్నమాట ఇట్లా. లేదు నెక్స్ట్ అవసరం లేని అన్ని రిమూవ్ చేసుకోవటం, అవసరం ఉన్న వాటిని ఇలా మనం చేంజ్ చేసుకోవడం. అంతా సింపుల్గానే ఉంటుంది ఇక్కడ. తర్వాత వెబ్సైట్ డిజైనింగ్ అనేది మనకి ఇట్లానే రావాలి కాబట్టి ఈ అండర్ స్కోర్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సేవ్ చేసేయండి. తర్వాత ఇక్కడ అప్డేట్ అయిందో లేదో ఒక్కసారి చూద్దాం. కోర్సెస్ దీని కింద డిజిటల్ మార్కెటింగ్, ఎస్సీఓ, యాడ్స్, వెబ్సైట్ డిజైనింగ్ వచ్చింది. ఇంకా రిమైనింగ్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఉన్నాయి కదా అవన్నీ దీని కింద ఉన్నవి అవసరం లేదనుకుంటే ఇంకా యాడ్ చేయాలనుకుంటే కొత్తవి యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా ఇక్కడ ఈ హ్యాష్ దగ్గర మనం యూఆర్ఎల్ యాడ్ చేసుకోవాలి. ఈ సైట్ మ్యాప్, ఎర్రర్ పేజెస్ ఇవన్నీ కూడా మామూలుగా అయితే ఇవి మనకు అవసరం లేదు కాబట్టి ఇవన్నీ డిలీట్ చేసేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా పెట్టాలి, సైట్ మ్యాప్ పెట్టాలనుకోండి. సైట్ మ్యాప్ అనేది కూడా ఇంపార్టెంటే. లైక్ మనం యాడ్సెన్స్కి అప్లై చేసుకోవాలంటే ఒక సైట్ మ్యాప్, ప్రైవసీ పాలసీ పేజీ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. కంపల్సరీగా ఉండాల్సిన హోమ్ పేజీ, అబౌట్ అస్ పేజీ, కాంటాక్ట్ పేజీ, ప్రైవసీ పాలసీ పేజీ, 404 ఎర్రర్ పేజీ ఇవన్నీ ఉండాలన్నమాట. మనం అప్లై చేసే ముందు వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాతనే యాడ్సెన్స్కి అప్లై చేయాలి. మనకి కావాల్సినవి ఉంచుకోండి, అవసరం లేని డిలీట్ చేసుకొని ఒక మంచి వెబ్సైట్ లాగా క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అని మనకి ఇక్కడ వస్తుంది కదా, దీన్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అది స్క్రోల్ అవుతుంది బాగానే. తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్స్కి సంబంధించింది, దీన్ని ఏమి ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫాలోవర్స్, ఫేస్బుక్ ఇక్కడ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఫాలోవర్స్ అనేది దానికి ఇక్కడ లింక్స్ ఇచ్చాడు, ఏమేమి లింక్స్ ఇచ్చాడు, ట్విట్టర్ ఇచ్చాడు, ఇవన్నీ ఇందులో కావాలంటే ఈ కోడ్ లాగా ఇందులో మనకు అవసరం లేనివి అట్లా తీసేసుకొని పెట్టుకోవచ్చు. లేదు మన ఓన్ లింక్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి మనకి ఈ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అని ఇట్లా ఉన్నాయి కదా, ఇక్కడ మనం కోడ్ అనేది యాడ్ చేసుకుంటాం. ఫాలో ఆన్ ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, లైక్ ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే మన లింక్స్ అనేవి వస్తాయి అన్నమాట. అవసరం ఉంటే ఇది ఉంచుకోవచ్చు, లేదు అంటే తీసేయచ్చు. లైక్ ఇక్కడ 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 మనం యూఆర్ఎల్ ఇప్పుడు దేనికి సంబంధించిన యూఆర్ఎల్ యాడ్ చేయాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడది ఫాలో ఆన్ ట్విట్టర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ట్విట్టర్ లింక్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫేస్బుక్ లింక్, ఇక్కడ ఎక్కడైతే హ్యాష్ ఉందో ఇక్కడ మనం లింక్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంక దీన్ని మీరు కొత్తగా ఏం మోడిఫై చేయక్కర్లేదు, ఇంక వేరే కోడ్ ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎక్కడెక్కడైతే హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయో ఆ హ్యాష్ ట్యాగ్స్ ఉన్న దగ్గర మన ఫేస్బుక్ యూఆర్ఎల్, ట్విట్టర్ యూఆర్ఎల్, ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ ఇవన్నీ కూడా ఇక్కడ 1, 2 ఇక్కడ 3, 4 చోట్ల 4 ఏమి ఉన్నాయి. ఈ 4కి మనం యూఆర్ఎల్స్ యాడ్ చేసి సేవ్ చేస్తే సరిపోతుంది. ఇంక వేరే మనం ఏమి కోడ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో డైరెక్ట్గా ఫాలోవర్స్ నొక్కినప్పుడు ఆ పేజీ ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత రీసెంట్ పోస్టులు, కమెంట్స్ ఇక్కడ వస్తాయి. రీసెంట్ పోస్టులు ఇక్కడ వస్తున్నాయి. అలాగే రీసెంట్ పోస్టులు, కమెంట్స్ అండ్ నెక్స్ట్ సైడ్ బార్, సబ్స్క్రైబర్స్, లైక్ అండ్ బ్లాగ్ అచీవ్స్, ట్యాగ్స్
ఇక్కడ వచ్చేసి వీడియో ఉంది కదా! యూట్యూబ్ వీడియో. ఇక్కడ వచ్చేసి ఒక ఈ లింక్ అనేది ఇక్కడ ఇచ్చాడు. ఈ యూట్యూబ్ లింకు. ఇక్కడ వరకు ఈ లింక్ రిమూవ్ చేసేసి మన యూట్యూబ్ లింక్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. మన యూట్యూబ్ వీడియో లింక్ యాడ్ చేసుకుంటే సరిపోతది. మనం ఏ వీడియో అయితే పెట్టాలనుకున్నామో ఆ వీడియో లింక్ ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేసేస్తే ఆ వీడియో అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతది. ఇక్కడ కూడా ప్రతిదీ కూడా సేమ్ అంతే. ఇంక ఎడిట్ చేసుకోవడం. ఈ సోషల్ మీడియాలో ఇక్కడ లింక్స్ యాడ్ చేసుకోవడము. అండ్ ఫూటర్ గ్యాడ్జెట్‌లో మనకి పాపులర్ పోస్ట్‌లనేవి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయన్నమాట. లాస్ట్ 7 డేసా, లాస్ట్ 30 డేసా ఆల్ టైమ్ పాపులర్ పోస్ట్‌ల ఏవి కావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం పాపులర్ పోస్ట్‌లన్నీ ఆహ్, మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే రీసెంట్ ఇంటెన్స్ పోస్ట్‌లు ఇక్కడ మనం ఏదైనా కావాలంటే ఉంచుకోవచ్చు. లేదంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. అలాగే రీసెంట్ పోస్ట్‌లు, ఫూటర్ విడ్జెట్‌లు. ఇంకా ఇంకొక విడ్జెట్స్ ఏమన్నా యాడ్ చేయాలనుకోండి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడొచ్చేసి మనం కాంటాక్ట్ ఫార్మ్ గానీ, లేకపోతే ఈ ట్రాన్స్‌లేటర్స్ కానీ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ ట్రాన్స్‌లేటర్ కూడా యాడ్ చేసుకుందాం ఈ సైడ్ బార్‌లో ఒకసారి. అంటే లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్స్ మనం ఏ లాంగ్వేజ్‌లో రాసినా వాళ్ళు ఏ లాంగ్వేజ్‌లో రీడ్ చేసుకోవాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఆ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌లేట్ అయిపోతది. ఇట్లా యాడ్ చేసి వర్టికలా, హారిజాంటలా, డ్రాప్ డౌనా ఎలా కావాలని అడుగుతున్నాడు. డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఎలా వస్తదో చూద్దాం ట్రాన్స్‌లేట్. ట్రాన్స్‌లేటర్ ఇది ఇక్కడ ఇలా వచ్చింది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఏ లాంగ్వేజ్‌లో కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో చదువుకోవచ్చు. ట్రాన్స్‌లేటర్ యాడ్ చేస్తే. తెలుగు ఇక్కడ ఇంకా దీంట్లో ఒకసారి చూద్దాం. ఇది మొత్తం తెలుగులోకి ట్రాన్స్‌లేట్ అయిపోతుంది. ఇట్లా మీరు ట్రాన్స్‌లేటర్‌ని యూజ్ చేసుకొని మన బ్లాగ్‌ని ఏ లాంగ్వేజ్ వాళ్ళకైనా కూడా మనము షేర్ చేయొచ్చు. ఇది ఒక లాంగ్వేజ్‌లోనే చేయాలని లేదు. బట్ కంటెంట్ అనేది ఆడియన్స్ ఎవరు అనేది మనకు మేజర్ ఇంపార్టెంట్ అనమాట. మనీ ఎర్న్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఎడిట్ చేసేసుకొని ఎక్కడా కూడా వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఏమి ఉండకూడదు. దీనికి సంబంధించినవి. మొత్తం కంప్లీట్‌గా అన్నీ మన డీటెయిల్స్ తోటే ఫుల్‌ఫిల్ చేయాలి. ఇక్కడ ఏ లింక్ క్లిక్ చేసినా కూడా మన డేటానే రావాలి. ఈ టెంప్లేట్‌కి సంబంధించిందయితే రాకూడదు. మొత్తం ఇవన్నీ కూడా ఎడిట్ చేసేసుకోవాలి. బట్ ఈ ఫూటర్ క్రెడిట్స్ అనేవి మనకి ఇక్కడి నుంచి తీయడానికి రాదు. ఎందుకంటే మనం ఫ్రీ వెర్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫూటర్ క్రెడిట్స్ ఎడిట్ చేయడానికి రాదు. దానికి మనం ఏం చేస్తామంటే థీమ్స్‌లోకెళ్ళేసి ఎడిట్ హెచ్‌టీఎంఎల్‌లో చేస్తారు. బట్ ఇది మనకి కొంచెం చిన్న చేంజ్ వచ్చినా కూడా మనకి చాలా ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అవుతది. దీన్ని కొంచెం స్లోగా హ్యాండిల్ చేసుకోవాలి.
ఈ కోడింగ్ అయితే కొంచెం ఎత్తుకొని దీనికి ఒక్కదానికి కొంచెం టైం పడుతుంది. టైం స్పెండ్ చేసి ఎక్కడుంది ఫూటర్ది అనేది ఒకసారి చూసుకోవాలి దీన్ని. అటు ఇక్కడ సెర్చ్‌లో కొన్నిసార్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు కనిపించట్లేదు గానీ ఇదొచ్చేసి ట్రాన్స్‌లేటర్‌ది. ఇట్లా కొంచెం వెతుక్కుంటూ వెళ్తే మనకి కోడింగ్ అనేది క్లారిటీ వస్తది. ఇక్కడ ఉంది. కాపీ కంటైనర్ దాంట్లో వస్తుంది. జస్ట్ ఫూటర్ కాపీ రైట్స్. టెంప్లెట్స్ ఉంది. ఇక్కడ క్లాస్ కనపడుతుంది. జస్ట్ దీన్నైతే కొంచెం టైం తీసుకొని చెక్ చేయాలి. దీన్ని అంతా మాడిఫై చేసుకోవడానికి మనకి. ఉరుకు. అది కాకపోతే ఇంకేం లేవంటుంది. దివిష, దివిష 1 minute అండి. దివిష, దివిష. తీసుకో బాగా రాను
ఇది ఒకటి మాత్రం కొంచెం చూసుకొని దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడతది వెతుక్కోవడానికి. ఇంత కోడ్‌లో చాలా కోడ్ ఉంటది. ఇంక మిగతాయన్నీ ఇట్స్ ఓకే. మళ్ళీ పెయిడ్ వర్షన్ తీసుకుంటే మనకి ఈ పెయిడ్ వర్షన్‌లో అన్నీ ఇంకా మనం రిమూవ్ జేసుకోవడానికి అన్నీ బానే వస్తాయి. బట్ ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం అసలెలా వస్తదో ఏంటి అనేది. అంటే సింపుల్ వెబ్‌సైట్స్ పేమెంట్ ఏం లేకుండా చేసుకోవాలనుకున్నా కూడా ఏమన్నా యూజ్ అవుతదేమో చూద్దాం దీన్ని. మొత్తం యానిమేషన్స్ అయితే ఏమి రాలేదు. ఇది పెయిడ్ వర్షనే ఇది. హ్మ్. పేజెస్ అన్నీ వచ్చినాయి గానీ, ఈ యానిమేషన్ అయితే రాలేదు మనకి మొత్తం. ఇది కంప్లీట్‌గా పెయిడ్ వర్షనే ఇది. ఫ్రీ వర్షన్ అయితే మనకి పెద్దగా యూజ్ అవ్వదు. మనకింత బాగా ఇక్కడ చూపిస్తున్నారు గానీ, ఇదన్నీ ఏమి రాలేదు. మనకు జస్ట్ బ్లాగ్ ఒక్కటే వచ్చింది. ఈ టెంప్లేట్ మనకి పెయిడ్ వర్షన్. ఇంకా ఇది వేస్ట్‌లేండి. మామూలుగా సొరా టెంప్లేట్ ఇందాక నేను డౌన్‌లోడ్ చేశాను కదా! అదే యూజ్ చేసుకోండి. అదే యూజ్ చేసుకొని ఆ యాడ్స్ అన్నీ పెట్టుకోవడానికి మనకొక ఛాన్స్ ఉంటది మంచిగా. ఇక్కడి వరకు ఇది మన బ్లాగర్. ఈ బ్లాగర్‌లో మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే ఆప్షన్స్. తర్వాత ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అబౌట్ అస్ పేజీ, కాంటాక్ట్ అస్ పేజీ, ప్రైవసీ పాలిసీ పేజీ అండ్ ఎర్రర్ పేజీ ఇవన్నీ కూడా మనకి మొత్తం క్రియేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్ కూడా కనెక్ట్ చేయాలి. ఇవన్నీ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎర్నింగ్స్ దగ్గరకెళ్ళేసి ఇక్కడ క్రియేట్ యాడ్సెన్స్ అకౌంట్ అని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మీరు. ఇక్కడ మీరు సైట్ ఇచ్చేసి ఇక్కడ సెండ్ కస్టమైజ్ హెల్ప్ టు పెర్ఫార్మ్ ద సజెషన్స్. మీకు కావాలంటే మీరు యాడ్సెన్స్‌కి కస్టమైజేషన్ హెల్ప్ కావాలంటే పెట్టుకోవచ్చు. పేమెంట్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఇక్కడ యాక్సెప్ట్ చేసి స్టార్ట్ యువర్ యాడ్సెన్స్ యూజింగ్ యాడ్సెన్స్ అంటే నెక్స్ట్ మీరు ఈ వెబ్‌సైట్ అనేది మీకు ఈ అకౌంట్‌తో క్రియేట్ అవుతుంది. అకౌంట్‌తో క్రియేట్ అయిన తర్వాత ఆహ్, సబ్మిట్ చేసిన తర్వాత మీకు అట్‌లీస్ట్ 10-15 డేస్ టైం పడుతుంది మీకు అప్రూవల్ రావడానికి. అప్పటి వరకు మీరు వర్క్ చేస్తూనే ఉండాలి. కంటెంట్ పోస్ట్ చేస్తూనే ఉండాలి. ఎస్‌ఈఓ చేస్తూనే ఉండాలి. సోషల్ మీడియాలో షేర్ చేసి వ్యూస్ అనేది తెస్తూనే ఉండాలి. అలా మనకి వ్యూస్ మంచిగా వస్తే ఏ కంటెంట్ అయినా కూడా సపోర్ట్ చేస్తారు. బట్ వ్యూస్ బాగా రాలేదు, మనం చేసిన దాంట్లో ప్రాపర్‌గా లేదు అంటే మాత్రం మనకి రాదనమాట.
ఒక పర్సన్‌కి ఒక యాడ్‌సెన్స్ అకౌంట్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఒకసారి మన పేరు మీద ఉన్న ఏదో ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ లైక్ పాన్ కార్డ్ గానీ, ఆహ్, ఓటర్ ఐడీ కార్డ్ గానీ, ఇట్లా మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రెండో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి కుదరదు. ఎన్ని జీమెయిల్స్ ఉన్నా కూడా. మళ్ళీ ఇంకొక యాడ్‌సెన్స్ అకౌంట్ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తీసుకోవాలే తప్ప మీరు ఓన్‌గా చేయడానికైతే రాదు. ఆహ్, ఒకవేళ ఏదన్నా మిస్టేక్ అయ్యి మీ యాడ్‌సెన్స్ అకౌంట్ గనుక రిమూవ్ అయిందంటే, ఇక మన పేరు మీద పర్మనెంట్‌గా మనం క్రియేట్ చేసుకోవడం అనేది కష్టము. కాబట్టి మనం యాడ్‌సెన్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి యాడ్‌సెన్స్ అకౌంట్‌ని. ఇంకా మనం ఆహ్, సబ్మిట్ చేసినాక మన అకౌంట్ ఇలా వస్తుంది. తర్వాత ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయి లాస్ట్ 7 డేస్‌లో మనకెంతొచ్చింది? 0.01 సెంట్స్ వచ్చినాయి. దిస్ మంత్ 2 సెంట్స్ వచ్చినాయి. అంటే మనం దీని మీద వర్క్ చేస్తే ఉంటే మనకి అమౌంట్ అనేది వస్తూ ఉంటదనమాట. మనం వర్క్ చేయకుండా ఊరికే వదిలేస్తే ఎప్పుడో ఎవరో చూస్తూ ఉంటే, ఆ చూసిన వాటికి అమౌంట్ వస్తుంది తప్పితే మనకి పెద్దగా ఏమి యూజ్ ఉండదు. బట్ దీని మీద వర్క్ చేయాలంటే ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేసుకోవాలనేది కూడా మేజర్ ఇంపార్టెంట్. ఫస్ట్ కంటెంట్ సెలక్షన్. మనకి యూనివర్సల్‌గా అందరికి యూజ్ అయ్యే కంటెంట్ అయితే ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటది. ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో ఇచ్చారనుకోండి, ఓన్లీ మన తెలుగు పీపుల్స్ అది ఆహ్, లైక్ ఓన్లీ స్టడీస్ సంబంధించింది ఇచ్చారంటే, ఓన్లీ స్టడీ రిలేటెడ్ మాత్రమే ఉంటది. బట్ అదే ఇంగ్లీష్‌లో గనక మనం స్టడీ ఇచ్చినా గూడా ఎక్కువ మందికి యూజ్ అయ్యేటట్లు ఉండేలా చూసుకోవాలనమాట మనం తీసుకునే కంటెంట్. అలాగే బిడ్ కూడా. కొన్ని కంటెంట్స్‌కి బిడ్ ఎక్కువుంటది. కొన్ని కంటెంట్స్‌కి బిడ్ తక్కువుంటుంది. అట్లా కంటెంట్ కూడా సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ యాడ్స్ వస్తాయి. మనకి సైట్స్‌కి యాడ్స్ ఎలా పెట్టుకోవాలో ఇక్కడ అడుగుతుంది. మనకి సబ్మిట్ చేసిన సైట్స్ అన్నిటికి ఆన్, ఆఫ్ మనం జేసుకోవచ్చు. లైక్ ఏ సైట్‌లో ఆన్‌లో ఉంది, ఏ సైట్ ఆఫ్‌లో ఉంది అనేది ఇక్కడ చూపిస్తదనమాట. దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది వస్తది. మనకి $100 అయితేనే మనకి విత్‌డ్రా చేసుకోవడానికుంటుంది. ఇక్కడ ఒక సైట్ కాకుండా మల్టిపుల్ బ్లాక్స్‌ని యాడ్ చేసుకోవచ్చన్నమాట. ఒకసారి క్రియేట్ చేసుకున్న ఇక్కడ యాడ్ ఎ న్యూ సైట్ అంటే ఇక్కడ మళ్ళీ న్యూ సైట్‌ని యాడ్ చేసుకోవచ్చు. రిపోర్ట్స్ చూడండి ఒకసారి. రిపోర్ట్స్‌లో అయితే లాస్ట్ 7 డేస్‌లో మనకి ఎంతొచ్చింది అన్నీ చూపిస్తుంది. పేజ్ వ్యూస్ 14 వచ్చినియి. లైక్ మనకి ఎర్నింగ్స్ వచ్చేసి 0.01 సెంట్స్ వచ్చినియి. ఇంప్రెషన్స్ 16 టైమ్స్ చూపిచ్చింది. ఇంకిట్లా మనం గనుక దీనికి ఎస్‌సిఓ చేస్తూ, రోజు కంటెంట్ చేస్తూ ఉంటే మనకి ఇంకా అమౌంట్ అనేది బాగా ఎక్కువొస్తుంది. లాస్ట్ 30 డేస్‌లో ఎంతుంది? అలాగే దిస్ మంత్ లైక్ కస్టమ్ డేట్స్ అనమాట. మనము డేట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసామనుకోండి. ఎంతుందో చూపిస్తదనమాట. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎంతొస్తుంది. అంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకి 49 సెంట్స్ అనమాట. అంటే మనం దీని మీద ఏం వర్క్ చేయలేదు. జస్ట్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని కోసం క్రియేట్ చేసాం. ఇప్పుడు కాదు క్రియేట్ చేసుకొని నేను చాలా సంవత్సరాలయింది. క్రియేట్ చేసి అలా వదిలేసాను. దాన్ని ఇంప్లిమెంటేషన్ ఏం లేదు. కానీ ఎవరైనా చూసినప్పుడు మాత్రం అమౌంట్ అలా వస్తూ ఉంటది. కానీ ఒక బ్లాక్ మీద మనం ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోలేం గానీ, ఒక 2, 3 బ్లాక్స్ మెయింటైన్ చేసుకున్నామంటే మనకు మంచిగా మంత్లీ సాలరీ వచ్చేస్తది. ఒక 2, 3 డిఫరెంట్ టాపిక్స్‌ని యూజ్ చేసుకొని కంటెంట్ మెయింటైన్ చేస్తూ ఎస్‌సిఓ చేసుకుంటూ అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా రూల్స్‌ని బ్రేక్ చేయకూడదు. వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేసి పేస్ట్ చేయకూడదు. ఇమేజెస్ ఏవి యూజ్ చేయకూడదు. కాపీరైటెడ్ కంటెంట్ మొత్తం ఓన్‌గానే ఉండాలి. ఇట్లా చేసుకుంటూ పోతే మనకి బ్లాగ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బ్లాగర్ అయిపోయిన తర్వాత మనకి ఇంకొక సైట్ ఏంటంటే sites.google.com. ఈ sites.google.com అనేది కూడా ఇది గూగుల్ వాళ్ళదే. ఇది మనం ఏంటంటే మనం ఒక వెబ్‌సైట్ లాగా డిజైన్ చేసుకోవచ్చు.
వెబ్ 2.0 సైట్స్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఎవరైనా ఒక చిన్న చిన్న టీ స్టాల్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళ ప్రజెంటేషన్ ఆన్‌లైన్‌లో ఉండి వితౌట్ మనీ తోటి చేసుకోవాలన్నా కూడా దీన్ని చేసుకోవచ్చు. బ్లాగర్‌ని కూడా చేసుకోవచ్చు. అలాగే దీనికేంటంటే మనకి డ్రైవ్ యాక్సెస్ ఉంటది. కంప్లీట్‌గా మనం దీన్ని మంచిగా మనం వెబ్‌సైట్ నుంచి డేటా అంటే లైక్ మన డ్రైవ్‌లో ఉన్న డేటాని దీనికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ డేటా మనకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి అట్లా మనకి ఇది యూజ్ అవుతది. దీన్ని కూడా మనం వెబ్ 2.0 సైట్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ట్రైనింగ్ అని పెట్టేసి టైటిల్ ఇక్కడ లోగో ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా మామూలుగా మన లోగో యాడ్ చేసేసుకోవచ్చనమాట. బ్రాండ్‌ది. అలాగే ఫెవికాన్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫెవికాన్ అంటే ఇక్కడొస్తది కదా! టాప్ కార్నర్‌లో. ఫెవికాన్ యాడ్ అయింది. లోగో యాడ్ ఇక్కడ లోగో యాడ్ అయింది. ఫెవికాన్ యాడ్ చేసింది. ఆల్ట్ టెక్స్ట్ ఏది యాడ్ చేసుకోవాలంటే జస్ట్ పబ్లిష్ చేసేస్తే సేవ్ అవుతది. హెచ్ఎస్ ట్రైనింగ్స్ వెబ్‌సైట్‌లో అండ్ పబ్లిష్. అంటే ఇది కూడా సబ్ డొమైన్ మీదనే పబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇలానే ఉంచొచ్చు. లేదా మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ అప్‌లోడ్ ఇమేజ్. ఏదో ఒక ఇమేజ్ అనేది అప్‌లోడ్ చేసి యాడ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్‌ని మనం అప్‌లోడ్ చేద్దాం. ఇట్లా ఇమేజ్ అయినా అప్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. సైట్ టైటిల్ ఇక్కడ కావాలంటే ఉంచొచ్చు. లేకపోతే తీసేయొచ్చు. ఇక్కడ మనకి అన్ని ఫాంట్ స్టైల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాల్సినట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనము కంటెంట్ అనేది ఇక్కడ రాయొచ్చు. ఆహ్, ఫస్ట్ హోమ్ పేజ్‌కి సంబంధించిన మన హోమ్ డీటెయిల్స్, అబౌట్ డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. లేదు అంటే సెపరేట్‌గా పేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి థీమ్స్ అనమాట. ఈ థీమ్స్‌లో మనకి డిఫరెంట్ అంటే సింపుల్ థీమ్సే ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఈ థీమ్ ఇక్కడ అప్‌డేట్ అవుతుంది. ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలి, థీమ్స్ ఎలా ఉండాలి. ఇంకా కలర్స్ ఏమన్నా కావాలంటే కూడా చేసుకోవచ్చు. అలాగే ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజులు ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నామంటే దీనికి సంబంధించినవి మనకి వస్తాయి. ఇట్లా ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాక పేజెస్ క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ హోమ్ ఉంది కదా! నెక్స్ట్ పేజెస్ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ న్యూ పేజీ. అబౌట్ అస్. అండ్ నెక్స్ట్ ఇంకొక పేజీ క్రియేట్ చేసుకుంటాం. కాంటాక్ట్ అస్. తర్వాత సర్వీసెస్. ఈ సర్వీసెస్‌లో మనము ఒక 2 పేజెస్ యాడ్ చేద్దాము. డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైన్. వెబ్‌సైట్ డిజైనింగ్ ఇక్కడ 2 పేజెస్ యాడ్ చేసాం. ఇప్పుడు ఇయేంటంటే నార్మల్‌గా పేజెస్ లాగా వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇలా కాకుండా సర్వీసెస్ కింద రావాలనుకోండి దీన్నేం చేస్తామంటే యాడ్ సబ్ పేజ్. సారీ దీనికి కాదు. ఇక్కడ సర్వీసెస్ కింద రావాలంటే అప్పుడు ఇక్కడ యాడ్ సబ్ పేజ్, డిజిటల్ మార్కెటింగ్ అండ్
యాడ్ ఏ సబ్ పేజ్, వెబ్ డిజైన్, వెబ్ డిజైన్ ఈ రెండు సబ్ పేజెస్ కింద యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ పేజెస్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం అబౌట్ కాంటాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి ఇక్కడ చూద్దాం. ఇక్కడ హోమ్ పేజీలో వచ్చేసి ఫస్ట్ మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాము మనం దాని గురించి యాడ్ చేయాలనుకోండి, ఇది యాడ్ చేస్తే సరిపోతుంది. మనం ఇక్కడ మనం సర్వీసెస్ ఇస్తాం అనుకోండి, ఇక్కడ మనం ఒక ఇమేజ్ ఏదైనా అప్లోడ్ చేసుకొని ఇక్కడ దీనికి మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుంటాం. డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్. అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇలానే పెట్టాలని లేదు. మీరు ఒక వెబ్సైట్ని రెఫరెన్స్గా తీసుకొని దాన్ని తగ్గట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వెబ్సైట్ డిజైన్, ఇంకా దీని కింద సబ్ టెక్స్ట్ మీరు ఇంకేం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీకు ఓన్లీ అన్ని ఇమేజెసే కావాలనుకోండి, ఈ ఇమేజెస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఇమేజెస్ వరకు. అలా కాకుండా కరాసిల్ ఇమేజెస్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఇమేజ్ కరాసిల్, ఇక్కడ మనం ఏంటంటే ఇమేజెస్ యాడ్ చేయాలి. మనం ఒక 5 to 6 ఇమేజెస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇమేజెస్ అన్ని కరాసిల్ లాగా వచ్చేస్తాయి. లైక్ ఈ ఇమేజెస్ యాడ్ చేస్తున్నాను, లైక్ ఇక్కడ ఇందులో వచ్చేసి మనకి పబ్లిష్ చేసిన తర్వాత వచ్చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ వెబ్సైట్ డిజైనింగ్ సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకున్నాను. One minute. ఓకే, ఈ పేజీలో యాడ్ చేసాం అనుకుంటా. కరాసిల్ పోస్ట్లు ఇవి ఇక్కడ రాలేదు. ఇక్కడ కరాసిల్ పోస్టులు కూడా వస్తాయి. ఇట్లా క్లిక్ చేస్తూ ఉంటే మన ఇమేజెస్ అన్నీ కనిపిస్తాయి. లైక్ ఇట్లా కరాసిల్ పోస్టులు యాడ్ చేసుకోవచ్చు. లైక్ కరాసిల్ పోస్టులు అంటే ఇంత పెద్దవి యాడ్ చేయాలండి, స్మాల్గా లోగోస్ కానీ ఏమన్నా యాడ్ చేసుకుంటాం. తర్వాత ఏదైనా బటన్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఈ బటన్స్ ఇక్కడ యాడ్ చేస్తాం. లైక్ కాంటాక్ట్ అస్ లింక్ అనమాట. కాంటాక్ట్ పేజీ లింక్ యాడ్ చేస్తాం. కాంటాక్ట్ వస్తుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ అవుట్లైన్ టెక్స్ట్, ఇట్లా ఓన్లీ టెక్స్ట్ వరకే అనుకోండి, ఇట్లా టెక్స్ట్ వస్తుంది.
ఇట్లా కాంటాక్ట్ టెక్స్ట్ వరకు వస్తుంది. ఇట్లా అవుట్లైన్ వస్తుంది. జస్ట్ ఫిల్డ్ అంటే ఇట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఇది సింపుల్గానే వచ్చేస్తుంది. ఇంకా సపరేటర్స్ సోషల్ లింక్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు సోషల్ లింక్ యాడ్ చేసుకొని ఇక్కడ లోగో అంటే లైక్ ఫేస్బుక్ అనుకోండి, ఫేస్బుక్ లోగో అప్లోడ్ చేయాలి, ట్విట్టర్ లోగో అప్లోడ్ చేసి ఆ లింక్ ఇక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లోగో అప్లోడ్ చేసి ఇక్కడ లింక్ యాడ్ చేయాలి. ఇట్లా మనం సోషల్ లింక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా ఇక్కడ హోమ్ పేజ్కి మనం డిజైన్ చేసుకున్నాం కదా, లైక్ హోమ్ పేజ్ అంటే లైక్ నేను బై మిస్టేక్ వెబ్ డిజైనింగ్ దాంట్లో చేశాను. బట్ హోమ్ పేజ్కి ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. తర్వాత అబౌట్ అస్ పేజీలో మన గురించి ఏదైనా ఒక కంటెంట్ రాసుకొని లైక్ ఒక ఇమేజ్ కంటెంట్ ఇక్కడ రాసుకుంటాం. అలాగే ఇక్కడ సర్వీసెస్ పేజీ ఉంది కదా, ఈ సర్వీసెస్ పేజీలో ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఉంది కదా, డిజిటల్ మార్కెటింగ్ పేజీలో మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాము, ఈ ఈ 4 ఇమేజెస్ని ఎస్సీఓ లేదా సోషల్ మీడియా, గూగుల్ యాడ్స్, వెబ్సైట్ డిజైనింగ్, ఇట్లా మనకి ఏమేమి ఉన్నాయో వాటి గురించి టెక్స్ట్ ఇక్కడ అంతా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకుని టెక్స్ట్ కింద రాసుకోవచ్చు అన్నిటికీ. ఇట్లా సర్వీసెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి. ఇన్ కేస్ ఇలా కాకుండా మీరు ఏదన్నా కోడ్ తోటి కనుక యాడ్ చేయాలి అనుకుంటే కోడ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ వచ్చేసి మనము జస్ట్ HTML క్రియేట్ CSS and JavaScript code for digital marketing సర్వీస్. నేను ఇంకేమి ఇవ్వట్లేదు, జస్ట్ ఒక అవుట్లైన్ ప్రాంప్ట్ మాత్రమే ఇస్తున్నాను. ఇంతవరకు ఇచ్చాను. దీనికి క్రియేట్ చేస్తుంది. బట్ ఒక రియల్ వెబ్సైట్ కనుక క్రియేట్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. జస్ట్ కోడ్ ఇస్తుంది, ఆ కోడ్ని తీసుకెళ్ళి మనం పేస్ట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని మళ్ళీ కావాల్సిన చోట ఎడిట్ చేసుకోవడం, ఇదంతా కూడా కోడింగ్ మీద గ్రిప్ ఉంటేనే చేయగలం, లేకపోతే చేయలేము. జస్ట్ ఇలా కూడా చేయొచ్చు అనే ఒక ఆప్షన్ మీకు చూపిస్తున్నాను. కోడింగ్ కనుక మీకు వస్తే దీన్ని చేసుకోవచ్చు. హీరో సెక్షన్ ఎలా రావాలి, మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తుంది. అంటే మనం ఏమి ఇవ్వలేదు అసలు, జస్ట్ ఒకటి. బట్ ఇవన్నీ కూడా మనం ఓన్గా ఇస్తే కస్టమైజ్డ్ వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కోడ్ అనేది ఇక్కడే ఎగ్జిక్యూట్ చేసుకునే ఆప్షన్ ఇప్పుడు ఇచ్చాడు. ఇదివరకు మనకి ఇక్కడ ఈ ఆప్షన్ లేదు. ప్రస్తుతం ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవచ్చు అనమాట, ప్రివ్యూ చూసుకోవచ్చు మన వెబ్సైట్ ఎలా ఉంటుంది అనేది. అది వచ్చేసి మనము లైక్ ఇక్కడ వచ్చేసి మనం ఏమి ఇవ్వలేదు, జస్ట్ క్రియేట్ చేసి ఇచ్చేసింది. ఒక పేజీ మొత్తం ఇచ్చింది అనమాట. బట్ మనం ఏమి ఇవ్వలేదు, కలర్స్ ఇవ్వలేదు, డిజైన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఈ కోడ్ కాపీ చేసుకుని ఈ కోడ్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఎంబెడెడ్ అని ఉంది కదా, ఈ ఎంబెడెడ్ సెలెక్ట్ చేసుకొని ఇది డిలీట్ చేసేసి ఎంబెడెడ్ కోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంబెడెడ్ కోడ్, ఇక్కడ HTML కోడ్ యాడ్ చేసి నెక్స్ట్ ఇన్సర్ట్
అని వద్దులే అక్కడే చెప్పదు. ఇది కావాలంటే ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు ఈ ఫోటర్ అనేది. బట్ ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకొని దీన్ని పబ్లిష్ చేసేసేయండి. అబౌట్ అస్ పేజ్ పబ్లిష్. ఇక్కడ మనకి అబౌట్ అస్ పేజ్ డిజిటల్ మార్కెటింగ్ పేజ్లో కదా, ఈ డిజిటల్ మార్కెటింగ్ పేజ్లో ఈ లింక్ కాపీ చేసుకొని ఎలా ఉందో వ్యూ చూసుకోవచ్చు అనమాట. బట్ దీన్ని ఎడిట్ చేసుకోవాలంటే మాత్రం కంప్లీట్గా కోడింగ్ మీద గ్రిప్ ఉండాలి. ఏ చిన్న ఎడిట్ కావాలన్నా కూడా కోడ్లోనే చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇలా మనకి వెబ్సైట్ అనేది డిజైన్ అయిపోయింది. ఈ ఫోటర్ క్రెడిట్స్ తీసేసుకోవచ్చు యాక్చువల్గా ఇక్కడ యాడ్ చేసేటప్పుడే. ఇక్కడ ఎడిట్ చేసుకొని ఫోటర్ సెక్షన్లో ఎక్కడ ఉందో చూసుకొని ఫోటర్ కాంటాక్ట్ ఫామ్ తర్వాత ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ సంథింగ్ ఈ ఫోటర్ క్రెడిట్స్ ఉంది కదా, ఈ ఫోటర్ వరకు తీసేస్తే మనకి ఫోటర్ క్రెడిట్స్ అనేవి పోతాయి. నెక్స్ట్ అండ్ పబ్లిష్. ఇట్లా మనం కొంచెం అయితే కోడింగ్ అయితే టైం తీసుకోవాలి. ఇది సమ్ ఇక్కడ ఎడిట్ అవ్వలేదు, జస్ట్ కొంచెం టైం తీసుకుని దీన్ని ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇట్లా కోడింగ్ కూడా యాడ్ చేసుకొని వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నుంచి మనం కోడ్ కాపీ చేసుకునేటప్పుడే ఇక్కడ దీనికి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్ని ఎడిట్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఎలా కోడ్ యాడ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో అని చూపించడమే, కానీ దీని నుంచి డిజైన్ చేయట్లేదు. మనం దీని మీద టైం అంత వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కాంటాక్ట్ పేజ్. ఈ కాంటాక్ట్ పేజీలో మనకి ఏంటంటే ఒకటి మనం అడ్రస్ యాడ్ చేసుకుంటాం, రెండోది మ్యాప్స్ యాడ్ చేసుకుంటాం. మ్యాప్స్ యాడ్ చేసుకోవడం చాలా సింపుల్. ఇక్కడ ఒక మ్యాప్ ఉంది కదా, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అవునండి, ఇది డ్రాగ్ అవ్వట్లేదు. 1 minute. ఇక్కడ వచ్చేసి మనము ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ మన అడ్రస్ మొత్తం ఇచ్చేసామంటే కంప్లీట్గా మన అడ్రస్ కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఫామ్స్, షీట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ యాడ్ చేసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ యాడ్ చేసుకోవచ్చు. మనం యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేసి ఇన్సర్ట్ చేస్తే వచ్చేస్తుంది. బట్ ఇదే జీమెయిల్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ ఇక్కడ యాడ్ చేసుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ ఫామ్స్ కానీ ఏదైనా ఇంకొకటి ఏదైనా కంటెంట్ లాగా యాడ్ చేసుకోవాలనుకోండి, లైక్ అడ్రస్ యాడ్ చేసుకోవాలి. టెక్స్ట్ అంటే టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసుకుంటే ఇక్కడ అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు. ఒక ఫామ్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫామ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుని ఆ ఫామ్ ఇక్కడ యాడ్ చేసుకుంటే లీడ్స్ అనేవి మన డ్రైవ్కే వచ్చేస్తాయి అనమాట. ఇట్లా ఇక ఈ ఫామ్ అనేది మన జీమెయిల్కి ఉంటే ఇక్కడ ఎవరైనా ఫామ్ ఫిల్ చేస్తే ఆ ఫామ్ డేటా అనేది మన జీమెయిల్కి వచ్చేస్తుంది. ఇంకా పేజెస్ క్రియేట్ చేసుకోవటము, ఈ మ్యాప్ యాడ్ చేసుకోవడం ఇవే సరిపోతాయి. లైక్ మన సర్వీసెస్ అనేది మీరు ఏదైనా ఒక వెబ్సైట్ రిఫరెన్స్ తీసుకొని అట్లా వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు దీన్ని.
ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం వెబ్ 2.0కి యూజ్ చేస్తున్నాం కాబట్టి అబౌట్ అస్ కాంటాక్ట్ అస్ యాడ్ చేసినాక సర్వీసెస్ యాడ్ చేసినా చేయకపోయినా ఈ అబౌట్ అస్ పేజీలో ఏం చేస్తామంటే మనము ఇమేజ్ ప్లస్ టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడేమో ఇమేజ్ యాడ్ చేస్తాము, ఇక్కడేమో మనం రాసిన బ్లాగ్ రాసి ఈ బ్లాగ్లో మనం సేమ్ ఇందాక బ్లాగర్లో ఎట్లయితే లింక్ ఇచ్చామో సేమ్ మీకు మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇంకా కొత్తగా మనం చేయాల్సింది ఏం లేదు. జస్ట్ ఇక్కడ ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవటం, ఇక్కడ టైటిల్ యాడ్ చేస్తాం, ఇక్కడ మనం బాడీ ఆఫ్ ద టెక్స్ట్ యాడ్ చేస్తాం, బోల్డ్, ఇటాలిక్, హైపర్ లింక్ యాడ్ చేసుకుంటే మనకి వెబ్ 2.0కి యూజ్ చేసుకోవచ్చు. ఇది sites.google.com. ఈరోజు ఇవి 2 కంప్లీట్ చేయండి.